అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్ తెనాలి. నా దగ్గరికి ఒక కంప్లైంట్ అయితే వచ్చిందనమాట. అనంతపురం జిల్లాలో ఉన్న హంద్రి అనే ఒక రిజర్వాయర్ గురించి. ఈ రిజర్వాయర్ కనుక కంప్లీట్ అయిపోతే 6,00,000 ఎకరాలకి, రాయలసీమలో ఉన్న 6,00,000 ఎకరాలకి దాదాపు 1,00,000, 2,00,000 కుటుంబాలకు నీరు సరఫరా చేయొచ్చు అనమాట. 6,00,000 ఎకరాలకి హంద్రి నివాస్. ఏంటి బ్రో నువ్వు పోలవరం టైప్లో చెప్తున్నావు అని చెప్పేసి మీ అందరికీ కూడా డౌట్ రావచ్చు. ఎస్, పోలవరం టైప్ ప్రాజెక్టే. అసలు దీనికి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి చూసుకుంటే కనుక శ్రీశైలం బ్యాక్ వాటర్, శ్రీశైలంలో నుంచి శ్రీశైలంలోకి బ్యాక్ వాటర్ ఉంటాయి కదా, దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకొని ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ ఏదైతే ఉంటాయో ఎక్కువ అధికంగా వస్తాయి కదా, ఆ వాటర్ని బ్యాక్ సైడ్ నుంచేసి దాన్ని తోడేసుకొని దాన్ని లిఫ్ట్ ద్వారా పంపు చేసుకొని ఇటు సైడ్ మళ్ళించుకుంటారు అనమాట. ఆ వాటర్ వేస్ట్ అయిపోయి సముద్రంలోకి వెళ్ళిపోకుండా మన రాయలసీమ ప్రాంతాలకు మళ్ళించుకుంటే రాయలసీమలో ఉన్న అంత భూమి కూడా పంజర భూమి అవుతుంది అని చెప్పేసి 6,00,000 ఎకరాలు అంటేనే మీరు అని చేసుకోవచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఈ ప్రాజెక్ట్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఇది దాదాపు మన కాటన్ ద్వారా ఉన్నప్పుడే, బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడే దీన్ని చేద్దామని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే దానికి ఒక డిజైన్ అవన్నీ వచ్చేసరికి కూడా మన ఎన్టీఆర్ గారి టైం వచ్చింది, సీనియర్ ఎన్టీఆర్ గారి టైము. ఆయన తర్వాత దాన్ని డిజైన్ చేశారంతే, ఎన్టీఆర్ గారు దాన్ని డిజైన్ చేశారంతే. డిజైన్ చేసి దానికి ఒక బడ్జెట్ ఎలకేషన్ చేసింది మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, దాన్ని పట్టించుకుందే లేదు. 1996 to 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి కొంచెం బడ్జెట్ ఎలకేట్ చేసి దానికి వచ్చి చేశారు. తర్వాత మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వేరే వాళ్ళు ఉన్నా కానీ, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారు వీళ్ళు కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, జరగలేదు. ఇప్పుడు దానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, అక్కడ 6,00,000 భూమి, అక్కడ అనంతపురం డిస్టిక్, కడప, లేకపోతే చిత్తూరు ఈ ప్రాంతాల్లో ఉన్న వీటికి కాకుండా, అక్కడ ఉన్న ఈ గ్రామాల్లో ఉన్న నీటికి కాకుండా ఆ నీటిని మళ్ళించుకొని కుప్పం వైపు తీసుకెళ్తున్నారు. మాకు నీళ్ళు అందకుండా పోతున్నాయి, మా భూమికి నీళ్లు రాకుండా పోతున్నాయి అని చెప్పేసి చాలామంది రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ నాకు కొంతమంది చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. దీనివల్లే మళ్ళీ వాళ్ళకి ఫ్యాక్షనిజం కూడా స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్పారు. అసలు ఇక్కడున్న వాటర్ని అటు సైడ్ డైవర్ట్ ఎలా చేసుకున్నాం మీకు రావచ్చు. అక్కడ కాంక్రీట్ లైనింగ్ అని చెప్పేసి కాంక్రీట్ వాల్స్, నెక్స్ట్ ఆ కెనాల్స్ ద్వారా కెనాల్స్కి కింద కాంక్రీట్ వర్క్ చేసేసి కుప్పం వైపు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కాంక్రీట్ వర్క్ చేయలేదు అనుకోండి, ఆ వాటర్ అనేవి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే ఇటు సైడ్ ఇక్కడ రాయలసీమ ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రౌండ్ వాటర్ అందుతాయి అనమాట. గ్రౌండ్ వాటర్ ఇప్పుడు ఆ కాంక్రీట్ వేస్తారనుకోండి, ఆ కాంక్రీట్ వేసి ఫ్లోరింగ్ చేసేయడం వల్ల ఆ వాటర్ అనేవి అక్కడ స్టేబుల్గా వెళ్ళిపోతాయి, లేదా ఎవాపరేట్ అయిపోయి ఇదైపోతుంది. ఈ చుట్టుపక్కల్లో ఉన్న వీటికి కాకుండా ఎక్కడో తమిళనాడు బోర్డర్ దగ్గర ఉన్న కుప్పం దగ్గరికి నీళ్లు తీసుకెళ్తున్నారు, దానికి వేరే రకంగా ఏర్పాటు చేయకోకుండా అని చెప్పేసి ఇక్కడున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ పంటలకి కానివ్వండి, ఇటు మన గుంటూరు, కృష్ణ, లేకపోతే పశ్చిమ గోదావరి జిల్లాలో వచ్చినంత పంట సాగు మీకు రాయలసీమ ప్రాంతాల్లో రాదనమాట. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ వాటర్ ఫెసిలిటీ. వాళ్ళు ఇప్పటికీ కూడా అంటే అప్పుడు 1996 లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ గారి టైంలో నుంచి అటు తెలంగాణకి నీళ్లు సప్లై చేసుకోలేక మనం చెప్తున్నా విజనరీ అని చెప్పేసి చెప్పుకునే నాయకులు అప్పటి నుంచి కూడా ఇటు తెలంగాణకి నీళ్ళు ఇచ్చుకోలేకపోయారు, ఇటు ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు ఇచ్చుకోలేకపోయారు. ఫస్ట్ తెలంగాణ ప్రాబ్లం స్టార్ట్ అయింది నిధులు నియామకాల దగ్గర నుంచి, నీళ్ళ దగ్గర నుంచి. ఇటు వచ్చిన వాటర్ అన్నీ కూడా ఇటు పోతున్నాయి. మరి ఏమైంది? అప్పుడు సంపద సృష్టి డ్యాములు కట్టారా? ఏం కట్టారు? రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన జలయజ్ఞం గురించి చాలా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు, ఒక ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు, ఇన్ని తీసుకొచ్చారు. మరి మీ టైంలో ఏది? ఒక సైబర్ టవర్స్ ఒకటి చూస్తే సరిపోయిందా? సైబర్ టవర్స్ కూడా మన నెత్తుమల్లి జనార్దన్ రెడ్డి గారు పునాది వేస్తే మీరు కంప్లీట్ చేశారు. ఛాలెంజ్ చేయాలని చెప్పి కాదు. ఇప్పుడు అదే నీళ్ళని తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలని చెప్పేసి ఇక్కడ అనంతపురం జిల్లాలో వీళ్ళకి కాకుండా అటు సైడ్ మళ్ళించుకెళ్తున్నారు. ఇది అని చెప్పేసి అక్కడ వాళ్ళు ప్రజలు ఆవేదన భావం వ్యక్తం చేస్తున్నారు అనమాట. దీనిపైన ఖచ్చితంగా అనంతపురం జిల్లా వాసులు, లేకపోతే ఈ హంద్రి నివాస్కి, ఈ హంద్రి రిజర్వాయర్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని మీద ప్రజలందరూ కూడా పోరాటం చేయకపోతే ఆ వాటర్ మీకు రాకుండా పోతే 6,00,000 ఎకరాలకి ఆలోచించండి ఒకసారి. రాయలసీమలో ఉన్న పనికిరాని భూమి ఏదో ఉందో కూడా బంగారు భూమి అయిపోతుంది. ఒకసారి ఆలోచించుకొని మీరు పోరాటం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.